తరాలు మారుతున్న తలరాతలు మారని మత్స్యకారుల జీవితాలు. వేటకు వెళ్ళి ఎప్పుడు వస్తారో తిరిగి రాని కుటుంబ పెద్దల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల జీవితాలు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో దుమ్ములపేటలో ఉన్నాం మనం. మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజాపాలకులు వారి నుంచే కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, వారి వలన ఈ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చెందిందా? ఎందుకంటే కాకినాడ సిటీ వచ్చేసరికి ఇక్కడ ప్రజాప్రతినిధులు నిర్ణయించేది అతిపెద్ద భారీ కులాలు, మత్స్యకార కులాలు కూడా ఉన్నాయి. వీరు నిర్ణయించే విధంగా ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారని చెప్పేసి చాలామందికి భావన ఉంటుంది. అందుచేత ఈ మత్స్యకారులు వాళ్ళ ప్రాంత అభివృద్ధి ఎలా జరిగిందని అనుకుంటున్నారు, ఇంకా ఏం జరగాలి, వాళ్ళ ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు దుమ్ములపేట మత్స్యకారులు అధికంగా ఇక్కడ వేట మీద ఆధారపడే జీవితాలు ఇవన్నీను. వీరికి ఈ ప్రాంతం అంతా ఏ విధంగా అభివృద్ధి చెందని మీరు అనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలి, ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరు, ఏ విధంగా అభివృద్ధి చేశారన్నది కొద్దిగా తెలియపరచండి. సార్, నా పేరు వాసుపల్లి కృష్ణ, దుమ్ములపేట మత్స్యకార గ్రామం అండి. ఈరోజు మా దుమ్ములపేట గ్రామం మత్స్యకార ఓన్లీ దుమ్ములపేట గ్రామం అండి. ఓన్లీ మత్స్యకార గ్రామం దుమ్ములపేట 100% కూడా. మిగతా వేరే వేరే వార్డులో వేరే పొలాలు ఉంటారు, కానీ ఇక్కడ ఓన్లీ దుమ్ములపేట మాత్రం మత్స్యకారులే. అయితే గతంలో 2014లో కొనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు గెలిచిన తర్వాత దుమ్ములపేటని నేను దత్తత తీసుకున్నాను, ఈ దుమ్ములపేట నేను డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది మీడియా పూర్వకంగా. కానీ ఆయన దత్తత తీసుకున్న దుమ్ములపేటలో ఆయన మార్క్గా ఒకటి కూడా చేసిన దాఖలాలు లేవు. ఇది వాస్తవం అండి. రాజకీయంగా ఉద్దేశంతో మేమైతే మాట్లాడలేదు. నేను చేశానని ఒక మార్క్ అయితే అంతే ఏమి లేదు. కానీ ఈరోజు 2019లో చంద్రశేఖర్ రెడ్డి గారు మా కులం కానప్పటికీ, మత్స్యకార జాతికి సంబంధించిన వ్యక్తి కానప్పటికీ, మత్స్యకారులు అంటే అమితమైన ప్రేమ అండి ఆయన. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూసిందే చెప్తున్నాం. ఏదో మేము ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులమైనా ఇంకోటో మా ఉద్దేశం కాదు. ఏదైనా సరే ఈ సమాజంలో చేసిందని చెప్పుకోవాలి. అది ఒకవేళ మనం కాందని ఒకవేళ చెప్పినా ఎప్పటికైనా సరే నిరూపితం అవుద్ది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు దుమ్ములపేటలో మున్సిపల్ స్కూల్ నాడు నేడు పథకంలో పెట్టి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అదనపు ముందు ఒకటే స్కూల్ బిల్డింగ్ ఉండేదండి, ఇప్పుడు అదనంగా 2 స్కూల్ బిల్డింగ్లు కట్టారు. అదేవిధంగా పోర్టు నిధులతోటి 40 లక్షలు పెట్టి డైనింగ్ హాల్ కట్టారు. ఆ పక్కనే మున్సిపల్ స్కూల్కి ఆపోజిట్లో మేజర్ డ్రైనేజ్ ఉంటుంది. ఆ డ్రైనేజీ కాకినాడ సరౌండ్ ఏరియా నుండి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ డ్రైనేజ్ నుంచే వాటర్ బయటకు వెళ్ళాలి. విపరీతమైన చెత్త పెరిగిపోయి విపరీతమైన దోమలతోటి ఇబ్బందులు పడేవాళ్ళం. నీరు బయటికి వెళ్ళేది కాదు, వర్షం వస్తే వాటర్ స్టోర్ అయిపోయింది. ఈరోజు ఆ చెత్తను ఎప్పటికప్పుడే లిఫ్ట్ చేసి కన్వేర్ బెల్ట్ అండి, దాదాపుగా అది ఒక 60 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. అది ఆ బెల్ట్ ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక ట్రాక్టర్ వచ్చి చెత్తని రిమూవ్ చేసి పట్టుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ నుంచి కొద్ది ముందుకు వచ్చేసరికి మున్సిపల్ స్కూల్కి ఆపోజిట్లోనే 30 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్కి కట్టడం జరుగుతుంది. అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆ పక్కన సీసీ కెమెరాలు ఏంటంటే రాత్రులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని, లేకపోతే ఏదో గంజాయి తాగిన బ్యాచ్లు పెరుగుతున్నారని అడవుళ్ళు ఎమ్మెల్యే గారు గడప వచ్చేటప్పుడు చెప్తే వెంటనే సీసీ ఫుటేజ్ అంటే 15 సీసీ కెమెరాలు, ఒక సచివాలయం బీకే 15 సీసీ కెమెరాలు వేయడం జరిగింది. అక్కడి నుంచి అలా ముందుకు వస్తే ఐమాక్స్ లైట్ సిటీలోనే ఎక్కడో మేము చూసేవాళ్ళం. మా దుమ్ములపేటకి ఇలాంటి ఐమాక్స్ లైట్ ఉంటే ఒక్క సెంటర్లోనే ఉంటే బాగుంటుందేమో అని ఆశలు పడిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆశని సఫలపరిచారు. మేము ఆశపడ్డాం అంతే, ఆయన అన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. 10 ఇంపార్టెంట్ సెంటర్లో 10 లైట్లు అంటే టవర్ లైట్లు అండి, ఐమాక్స్ లైట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందుల్లోకి గట్ట ఎలక్ట్రిసిటీ పోల్స్ వెళ్ళలేని ఏరియాలు ఉన్నాయి. ప్రతి సందులో కూడా అలాంటి ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు అవసరమైన కొన్ని సందులు సెలెక్ట్ చేయడం జరిగింది. 7 సోలార్ లైట్లు కూడా వేయడం జరిగింది. గత పాలకులు మా మత్స్యకార కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ ఏ రోజు కూడా ఇలాంటివి చేయాలని ఆలోచన వాళ్ళకి రాలేదు. ఒకవేళ వచ్చున్నా సరే మేమంటే చిన్న చూపు ఎందుకో తెలియదు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మా గ్రామం అంటే ఆయనకి ఎనలేని ప్రేమ అండి. అలా చూసుకుంటూ పోతే అక్కడ మార్కెట్ ఉంది, రోడ్డు మీద మార్కెట్ గతంలో కొండబాబు గారి టైంలో 40 లక్షలు పెట్టి చేసిన
సరిపోలే. అంటే ఇక్కడ మార్కెట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎక్కువ, కొంతమందికి మాత్రం ఇది ఉంది. అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు 100% అందరికీ సరిపోయినట్టు చేయాలి. చేయకపోతే అన్నే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి, సార్ ఇది సగం మందికి వస్తుంది, ఇంకో సగం మంది రావట్లేదు సార్, వీళ్ళందరూ గొడవలు పడుతున్నారంటే వెంటనే మళ్ళీ ఒక 25 లక్షలు పెట్టి అదనంగా సెట్లు కట్టించి కాయగూరల వాళ్ళందరికీ బయట, పచ్చి చేపల వాళ్ళందరికీ లోపల పెట్టి అది కూడా కట్టడం జరిగింది. అలాగా వెళ్తే మన శ్మశానం కాంపౌండ్ హాల్ కూడా ఉండేది కాదండి. దుమ్ములపేట శ్మశానం అంటే కాంపౌండ్ హాల్ ఉండేది కాదు. అట్నుంచి గేదెలు పందులు వచ్చేసేసి కొన్ని సమాధులు తవ్వేసేసి, పందులు సమాధులు తవ్వి నక్కలు గట అందులో ఉన్న బాడీలు కూడా బయటకు తీసుకొచ్చి ఊరు బయట కూడా కొన్ని తలకాయలు, కాళ్ళు, చేతులు తీసుకొచ్చి ఆడేసిన సందర్భాలు మన దుమ్ములపేట ప్రజలు తెలుసు. కానీ వెంటనే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి దాని మీద ఉట్టిన 30 లక్షలు శాంక్షన్ చేసి గోడ కట్టించడం జరిగింది. అదే అంచెలంచెలుగా అది కూడా డెవలప్ అవుతుంది. ఈరోజు మాకు మత్స్యకారుడికి ప్రధానంగా అవసరమైంది ఆసుపత్రి. ఎందుకంటే సముద్రం వేటకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఏ పరిస్థితిలో ఎలా ఉంటుందో తెలియదండి. మత్స్యకారుడు ఆ జీవనోపాధి గడుపుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి. ఆ మహాసముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ తీసుకురావాలి. ఈ సమయంలో ఆయన కష్టపడిన సొమ్ము ఈ ఆరోగ్యానికే సరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సార్ మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాకు ఒక హెల్త్ సెంటర్ కావాలంటే 1,89,00,000 పెట్టి కాకినాడ సర్వంట్ ఏరియాలో ఎక్కడ మాకు కట్టినటువంటి ఆసుపత్రి ఎవరికి లేదు సార్. ఎందుకంటే 60 లక్షలు, 70 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా ఆసుపత్రులు కట్టారు. కానీ దుమ్ములపేట ప్రజల మీద ఆయనకున్న మక్కువ ప్రేమ ఏంటంటే ఆ యొక్క ఆసుపత్రిని చూస్తే తెలిసిపోతుంది. అది కూడా మెయింటెనెన్స్ వల్ల ట్రస్ట్ ఆసుపత్రులు ఉంటుంది. ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే చేయించుకుంటాం. నా పేరు వాసుకుల రాంబాబు అండి. మత్స్యకార గ్రామం, దుమ్ములపేట ప్రాంతం అన్నది. దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దుమ్ములపేట చాలా అభివృద్ధి అయిందండి. అంతకుముందు ఉన్న రోడ్లు అయితేనేవి, డ్రైన్లు అయితేనేవి అన్నీ కూడా చాలా అభివృద్ధి చేశారండి. ఇప్పుడు కూడా కని విని ఎరగని అభివృద్ధి మా దుమ్ములపేటలో జరిగిందండి. అదే కాకుండా మా మత్స్యకారులకి గతంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు, సీఎంగా ఉండేటప్పుడు 2,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇచ్చేవారండి. అది ఆయన పదవీ కాలం అయిపోయే దగ్గరలో 4,000 చేశారు ఆయన. అదే 4,000 మరి బ్యాన్ పీరియడ్లో మేము అప్లికేషన్లు పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాన్ పీరియడ్ వచ్చే అప్పుడు కూడా 1 సంవత్సరంలో పాటు పడుతూనే ఉండి అప్పుడప్పుడు కొంతమందికి, అందరికీ కాదు. ఇప్పుడు ఈయన నెగ్గిన తర్వాత నెగ్గిన వెంటనే బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు చేశారండి. 10,000 అయినా ఈ పెట్టిన బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయిన 20 రోజుల్లో 10,000 రూపాయలు మా అకౌంట్లో డైరెక్ట్ వచ్చేస్తున్నాయండి. అదే కాదు, మరి ఆయన మత్స్యకారుల పట్ల ఆయన చేసింది చెప్పాలంటే చాలా ఇది. మరి ఆయిల్ సబ్సిడీ ఉండేదండి. ఆయిల్ సబ్సిడీ గతంలో ఆయిల్ సబ్సిడీ అని విన్నాం తప్ప ఆయిల్ సబ్సిడీ ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళకి అందలేదు. ఆయిల్ సబ్సిడీ అందక 5 సంవత్సరాలు మినిమము హెడ్ ఆఫీస్కి విజయవాడ వెళ్ళి తిరగడానికి సరిపోయేది. అవన్నీ పెండింగ్లు ఉన్నాయి అన్నీ. అప్పుడు 6 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. 6 రూపాయల సబ్సిడీ కూడా 5 సంవత్సరాల పాటు ఎవరికి అందలేదు. ఆ దాఖలాలు లేవు. ఆ పెండింగ్ బిల్లులు కూడా ఈయన వచ్చిన తర్వాత చెల్లించి తర్వాత 9 రూపాయలు సబ్సిడీ చేశారండి. ఈయన దగ్గర 9 రూపాయల సబ్సిడీ చేసి మెకనైజ్డ్ బోట్లకి 27,500 రూపాయలు ఒక నెలకు వచ్చి 3,000 లీటర్ల సబ్సిడీ ఇచ్చి వెంటనే బొంకులో ఆయిల్ కొట్టిన వెంటనే ఒక స్వైపింగ్ చేసుకోవడానికి ఒక కార్డు ఒకటి ఇచ్చి కార్డు స్వైపింగ్ చేసి మా నెంబరు పీడిసిన వెంటనే 10 నిమిషాల్లో 27,500 రూపాయలు మా చేతికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాలాంటి ఫైబర్ బోట్లు ఉన్నాయి. డీప్ సీ అయితేనేమి, సోర్స్ అయితేనేమి, ఫిషింగ్ చేసే బోట్లు అన్నిటి కూడా 300 లీటర్లే. 300 లీటర్లకు కూడా నెలకు వచ్చి 2,750 రూపాయలు ఇస్తారు. వెంటనే వెంబటే ఇచ్చేస్తున్నారు. అవి గతంలోలా కాదు. మరి చెప్పుకోవడానికి దీనికి దానికి ఎంత తేడా ఉందంటే 100కి 0లో చంద్రబాబు నాయుడు పరిపాలన, 100కి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎందుకంటే మత్స్యకారికి ఏం చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉంది.
ఎలా ఉంది అంటే వెంటనే ఇస్తున్నారా లేదా అనేది ఏ మత్స్యకారుడిని అడిగినా సరే చెప్తారండి. మా పేటలోనే కాదు, మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డికి మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మా పట్ల అయితే, ఆ మత్స్యకారుల పట్ల అయితే ఆయనకున్న కృతజ్ఞతలు మేము తెలుపుకోవాలండి. గతంలో మా ఊర్లోకి మీరు అన్నట్టు కొంచెం రోడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉండేదండి. సైకిళ్ళు కాదు కానీ కొంచెం వాహనాలు అయితే మాత్రం లోపల రావడానికి ఇబ్బందిగా ఉండేది. నెక్స్ట్ ఏదైనా అగ్ని ప్రమాదాలు అది జరిగేటప్పుడు ఫైర్ ఇంజిన్లు గట్రా రావడానికి అయితే అసలు అయ్యేది కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రతి వీధికి సీసీ రోడ్లు వేసారండి. కొన్ని వేసిన దాని మీద కూడా కొన్ని హైట్ తక్కువ అంటే మళ్ళీ వేయడం జరిగిందండి. మా ఊరైతే రోడ్లతో అధునాతకమైన సుందర నగరంగా తయారైందండి. దీనికి మా ఎమ్మెల్యే గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తుఫాను వచ్చిన టైంలో ఇదే వైజాగ్లో చాలా బోట్లు మునిగిపోయినాయండి. కానీ ఏ బోటు కూడా అక్కడ న్యాయం జరగలేదు. మొన్న బోట్లు కాలిపోయినప్పుడు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బోటుకి వచ్చి 50 లక్షల నుండి 20-25 లక్షల వరకు కూడా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఎంతవరకు మనం అనుకుంటున్నాం, ఉదాహరణకి ఇప్పుడు సముద్రంలో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగేది, సముద్రంలో చనిపోతే ఆడు బాడీ ట్రేస్ అవుట్ అవుతాను కానీ ఏం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. డైరెక్ట్ ఇప్పుడు ఏంటనుకున్నాం, శవం దొరికినా దొరకపోయినా 3-man కమిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అన్న ఏం చేశాడు, ఇప్పుడు మన 2019లో గెలగాలని ఆయన 3-man కమిటీ అని వేసాడు. వేయగలనే 3-man కమిటీ ఒకటి మత్స్యశాఖ, ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముగ్గురు డిక్లేర్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయగలనే ఏమవుతుంది, చాలా మంది చనిపోయినా సరే ఈ ప్రాబ్లం వల్ల చాలా మందికి డబ్బులు రాలేదు. చాలా మందికి గవర్నమెంట్ లో అర్జల్ దాస్ బోర్డు మీద ఇప్పుడు కోదండ అనే వ్యక్తి చనిపోతే మరి అప్పుడు 3-man కమిటీ వేసి సర్టిఫికేట్ ఇవ్వలేదు. చాలా మంది నష్టపోయారు. నీకు అలా కాదు, నీకు 3-man కమిటీ వేసి ఇవ్వడానికి లేదు. అది సీఎం లెవెల్లో అది జరగాలి. గుజరాత్ లో చనిపోయిన కానీ 5 లక్షలు ఇచ్చింది అంటే ఇప్పుడు మొన్న అదని అప్పుడు మన రీసెంట్ గా గుజరాత్ లో ఒక అబ్బాయి చనిపోయాడు అనే విషయం మనకు తెలిసింది. మన రాష్ట్రం కాదు, మన ఏరియా కాదు, కానీ గుజరాత్ అనే సరే అక్కడికి వెళ్ళాం. వాళ్ళు ఏమడిగారు, మాకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నారు. సర్టిఫికెట్స్ అంటే ఆ సర్టిఫికెట్స్ సేకరించి తీసుకొచ్చాం. 5 లక్షలు వచ్చినాయి. అంటే మామూలుగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు గుజరాత్ లో చనిపోయే మనిషికి స్పాట్ లో మీకు నేను చేసి పెడతానని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇప్పించారు. తాత్కాలంలో సకాలంలో ఇప్పించారు ఆయన. చంద్రబాబు నాయుడు టైంలో పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పీజీ రిమెంబర్స్మెంట్ వల్ల ఈ రోజు మా అమ్మాయి ఉన్నదంటే బీటెక్ చదువుతుంది. అది మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కోవాలంటే 7 లక్షలు. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఇది ఓకే అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. మునుపు గవర్నమెంట్లో కూడా చూసాం. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం, చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడకి వెళ్ళడం చాలా అవసరం. మనకి కాదు, ప్రతి పేద ప్రజలకు అవసరం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది లేదు, చంద్రశేఖర్ రెడ్డి గారికి వెళ్తే చంద్రశేఖర్ రెడ్డి గారికి కలిసి వచ్చేది లేదు. పబ్లిక్ సాధారణమైన ప్రతి మత్స్యకారి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనందరూ కలిసి గట్టిగా ఉండి ప్రత్యేక ఇదే పని మీద తొక్కితే చాలండి. ఇది ఏ పార్టీ ఎవడు లేదు, నీకేం పని ఏం కావాలి, స్పాట్ లో ఫోన్ కొట్టడం, అది అవసరం ఏదైనా సరే ఆయన వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కరించే తత్వం అండి ఆయనది. సూపర్. ఏదేమైనప్పటికీ అందరూ ముక్త కంఠంతో గెలిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దుమ్ములపేటలో మొత్తం పరిస్థితులు గమనిస్తే కనుక కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పనితీరు పట్ల మాత్రం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడం ఇక్కడ గమనించాం మనం. ఆయన గెలుపు కావాలని వీళ్ళందరూ కోరుకోవడం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రావాలంటున్నారు. సరే, రాబోయే రోజుల్లో ఏది ఎలా జరిగినా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాత్రం వీళ్ళు మనోగత నెరవేరాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నదీం ఖందురాని, కాకినాడ.